పూర్వం సువర్ణముఖి నది ఒడ్డున ఒక అరణ్య ప్రాంతం ఉండేది. ఆ అరణ్య ప్రాంతంలో ఒక చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. ఆ శివలింగానికి సాలిపురుగు పైన ఎండ పడకుండా గూడు కట్టింది. తన లాలాజలంతో ఎండ శివలింగం మీద పడకుండా శివలింగం చుట్టూ తన లాలాజలంతో బాగా అల్లిందన్నమాట. ఆ విధంగా అల్లి అది అలా ఉండగా నాగుపాము ఒకటి ప్రతిరోజు అంటే 100 సంవత్సరాలు అయిన తర్వాత నాగుపాముకు ఒక రత్నం అనేది పుడుతుంది. ఆ రత్నాన్ని తీసుకొచ్చి శివుని తల మీద పెట్టి అది పూజ చేసి వెళ్ళిపోయేది. సరే, ఏనుగు ఒకటి అది సువర్ణముఖి నదిలో తొండం నిండుకి నీళ్ళు లాక్కొని వచ్చి ఆ శివుని మీద పోసి ఆ మారేడు ఆకులు, ఆ చెట్టు పక్కనే చెట్టు మారేడు చెట్టు ఉంటే దాంట్లో దళాలు తీసుకొని మారేడు దళాలు శివుని మీద పెట్టి పూజ చేసేది. మరుసటి రోజు తెల్లవారితో చూసేటప్పటికి ఈ యొక్క రత్నం కింద పడి ఉంటుంది. అరే, నేను విలువైన రత్నాన్ని శివుడి మీద పెట్టేసిపోతే కింద పడి ఉండదు ఏమిటి అనేసి మళ్ళీ తీసి పైన పెడుతుంది. రోజు ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకటి మార్చి ఒకటి ఇది పెట్టేసిపోను, ఏనుగొచ్చి తొండంతో నీళ్ళు పట్టుకొచ్చి క్లీన్ చేసి శుభ్రంగా కడిగి మారేడు దళాలు పెట్టి పూజ చేసుకున్నాం. ఈ విధంగా రోజు జరుగుతూ ఉంటే ఎవరో ఇది కావాలని చేస్తున్నారు, మనం ఎట్లయినా కనిపెట్టి చూడాలండి. ఒక మాటలో ఉనింది ఆ యొక్క నాగుపాము. ఏనుగు నీళ్ళు ఎత్తుకొని వచ్చింది, తొండంతో నీళ్ళు ఎత్తుకొచ్చి నీళ్ళు ఆ యొక్క శివుని మీద పోసి ఆ యొక్క మారేడు దళాలు కోసి పైన పెట్టి నమస్కారం చేసుకుంటుంది. ఈ పాము చూసింది, ఓహో, ఏనుగు ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఉంది అనేసి ఆ పాము ఏం చేసిందంటే ఏనుగు తొండం యొక్క రంధ్రంలో లోపలికి దూరేసినప్పుడు అది లోపలికి పోయే కాడికి దానికి తట్టుకునేదాన్ని కావాలా, ఊపిరాడక అది ఏం చేసింది, పక్కనే పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయికి తల బాగా కొట్టుకునింది ఏనుగు. ఆ కొట్టుకున్నప్పుడు ఆ పాము కూడా లోపల ఉంది కాబట్టి ఆ పాము సచ్చింది. ఈ ఏనుగు కొట్టుకొని ఏనుగు సచ్చింది. తర్వాత ఆ రెండిటికి శివుడు మోక్షం ఇచ్చినాడు, స్వర్గానికి పోయే ప్రాప్తి కల్పించినాడు. ఇంకా సాలిపురుగుంది, దీనికి చూడాలనుకున్నాడు. ఉన్నట్టుండి మంట పెట్టేసినాడు. మంట పెట్టేటప్పటికి ఆ యొక్క అది కట్టిన సాలిపురుగు కట్టినటువంటి ఆ గూడంతా కాలిపోయింది. అయ్యో, కాలిపోతా ఉంది, శివుడికి మనము ఈ విధంగా ఎండ పడకుండా మనం చేసినామే, కాలిపోతా ఉంది అనేసి అది కూడా ఏం చేసింది, దాంట్లో దూకి చనిపోయింది ఆ సాలిపురుగు కూడా. ఈ మూడు అక్కడ మూడు శివుని వలన మూడు స్వర్గానికి పోయిన. ఏమంటే శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శ్రీ, కాల, హస్తి ఈ మూడు అక్కడ స్వర్గానికి వెళ్ళినాయి కాబట్టి ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు పెట్టినారు.